హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. దేవుడికి పెట్టిన పూలు పడేస్తున్నారా మీరు? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. దేవుడికి పెట్టిన పూలనేవి ఇక మీదట పడవేయకండి. అవన్నీ కూడా మీరు దాచిపెట్టి ఎండలో ఎండపెట్టుకోండి. అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మాకు నాటు గులాబీ చెట్టు అండి. మా ఇంటి ముందున్న నాటు గులాబీ చెట్టు. మొన్న చలికాలంలో బాగా ఎక్కువ పూలు పూసినాయి. సో నేను దేవుడికి పెట్టిన పూలన్నీ ఈ విధంగా నేను ఎండబెట్టుకున్న అవన్నీ రేకులు అనమాట. వీటన్నిటినీ కూడా నేను ఇప్పుడు వీటిని యూస్ చేసుకొని ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేయబోతున్నాను. మీరు కూడా ఈ విధంగా దేవుడికి పెట్టిన పూలను పడివేయకండి. గులాబీలు మాత్రమే కాదు, గులాబీలు మనం చామంతి పూలైనా సరే అండి. ఇప్పుడు మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గులాబీ రేకులు అండ్ కర్పూరపు బిళ్ళలు, సాంబ్రాణి ధూపము, మనకి పచారీ షాపుల్లో ఉంటుంది సాంబ్రాణి, అండ్ జవ్వాజీ పౌడరు. ఈ జవ్వాజీ పౌడరు చాలా మంచి సుగంధం అనేది వస్తుంది, ఒక సెంట్ స్మెల్ లాగా వస్తుంది జవ్వాజీ పౌడరు. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలో ఈ జవ్వాజీ పౌడర్ కొంచెం వేసి చూడండి, అసలు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అనమాట. ఇక ఇది తయారీ విధానంలోకి వెళితే గులాబీ రేకులు, కర్పూరపు బిళ్ళలు అండ్ సాంబ్రాణి పొడి కూడా నేను ఈ ప్యాకెట్ తీసుకొని దాన్ని కొంచెం వేసుకుంటున్నాను. సాంబ్రాణి పొడి కొంచెము, జవ్వాజీ పౌడర్ కొంచెము, ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే ఆవు పేడ అండి, ఆవు పేడ కూడా వేసుకున్నా. ఆవు పేడలో నుంచి వచ్చే సువాసన మన ఇంట్లో అంతా కూడా ఆ పొగ అనేది వస్తే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా కూడా పోతుంది. సో జవాజీ పౌడర్ వేశాను. ఇంకా దీనిలో మనము కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. మాకు బెంగళూరులో ఆవు నెయ్యి పుష్కలంగా దొరుకుతుంది. మేము తాగే పాలు కానీ పెరుగు కానీ అంతా ఆవు పాలే అన్నమాట. కాబట్టి ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇక ఆ పొడి మొత్తాన్ని మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. చూడండి, ఈ మిక్సీకి పట్టేసుకొని కొంచెం కొంచెం మనం వాటర్ కలుపుకుంటూ, మరీ ముద్దగా కలుపుకోకూడదండి. మనకి కోన్ షేప్ వచ్చేలాగా మీరు అర్థమైపోతుంది మీకు వెంటనే. ఇట్లా అంటే ఒక కోన్ షేప్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మనము షేప్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, షేప్ వస్తుంది నాకైతే అని చెప్పేసి ఇంక నేను వాటర్ పోయడం ఆపేశాను. ఈ విధంగా అయితే నేను కోన్స్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం కోన్స్ చేసేటప్పటికి నా హ్యాండ్ అంతా పెయిన్ అయిపోయిందండి. అలవాటు లేని పని కదా ఇదంతా కూడా. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్గా. ఈ గులాబీ రేకులన్నీ కూడా నేను మా పాపకి ఏదైనా పౌడర్ లాగా చేసి ఫేస్కి అప్లై చేద్దామన్నట్టు దాచిపెట్టాను యాక్చువల్లీ. సో ఈసారి ఇలా ధూప్ స్టిక్స్ తయారు చేద్దాంలే అని చెప్పేసి యాక్చువల్లీ ఈ విధంగా ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాను. వీటికి మనకు పెద్దగా కావాల్సింది ఏం లేదు, జవ్వాజీ పౌడరు అండ్ సాంబ్రాణి పొడి, అవి రెండేనండి. అవి రెండు మనం పచారీ షాప్లో తెచ్చేసుకున్నామనుకో ఇక మనము తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. ఈ విధంగా అయితే మొత్తం కోన్ షేప్స్ నాకైతే అంత పర్ఫెక్ట్ షేప్ రాలేదు. మన దగ్గర ఆ కోను అది షేపుది ఏదన్నా ఉంటే దానిలో పెట్టుకుంటే బాగా షేప్ వస్తుంది అన్నమాట. సో చేత్తో చేసినాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఒక ఏదో అలా షేప్ వచ్చేసినాయి అనమాట. ఒక షేప్ మాత్రం బాగా వచ్చిందండి వీటిలో, కోన్ షేపు. ఇదిగో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒకటి, అది భలే వచ్చింది అనిపించింది నా ఫీలింగ్ అయితే అది. ఈ విధంగా అయితే మొత్తం అన్ని కోన్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది నేను చూపిస్తున్నాను చూడండి, అదైతే కోన్ షేప్ బాగా వచ్చిందని నా ఫీలింగు. సో ఇప్పుడు మా పాప చేతిలో పెట్టాను మీకు క్లియర్గా కనిపించడం కోసం. ఇది కోన్ షేప్ బాగా వచ్చింది. మొత్తానికి శివలింగాలు కనుక చేసి పెట్టుకున్నట్టు శివలింగాల్లాగా చేసి పెట్టాను. ఇక వీటిని మొత్తాన్ని 2 days ఎండలో ఆరపెట్టేసి ఇక లోపలికి తెచ్చేసి ధూపం వెలిగిద్దామని వెలిగించానండి. వస్తుంది, పొగ వచ్చేస్తుంది. మొత్తానికి మంచి సువాసన అనేది వెదజల్లుతూ చాలా బాగుంది స్మెల్ అయితే అండి. మనం బయట తెచ్చుకున్న దానికన్నా స్మెల్ బాగుంది. ఎందుకంటారా, జవ్వాజీ పౌడర్ వేసాం కదా, ఆ స్మెల్ అనమాట. దానివల్ల మంచి సుగంధం ఇల్లంతా అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను ఇల్లంతా ధూపం అయితే వేసేసాను. మీరు కూడా ఇదే విధంగా
మీ దగ్గర ఉన్న దేవుడికి పెట్టిన గులాబీ పూలు కానివ్వండి, చామంతి, బంతి పూలు, ఇలా ఏ ఫ్లవర్స్ అయినా ఎండబెట్టేసుకొని ఈ విధంగా మీరు ఈ ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ప్లాన్ వర్క్ అంటే ప్లాన్ కాదండి, నేను చేసిన ఫస్ట్ ఇది అనేది ఒక ప్రాజెక్ట్ లాంటిది అనమాట ఇది నాకు. సో అదైతే సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మొత్తానికి ధూప్ స్టిక్ అయితే మంచి సువాసన వస్తూ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్